హలో బిజీ పీపుల్. ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్లో భాగంగా ఇవాళ సత్రియా గురించి తెలుసుకుందాం. ఈ నృత్యాన్ని 15వ శతాబ్దంలో అస్సాంకి చెందిన గొప్ప వైష్ణవ సాధువు మరియు సంస్కర్త అయిన శ్రీమంత శంకరదేవుడు ప్రారంభించారు. ఇది అస్సాంలోని సత్రాలు అంటే వైష్ణవ మఠాల్లో పుట్టింది. అందుకే దీనికి సత్రియా అనే పేరు వచ్చింది. తెలుసుకుందామా సత్రియా గురించి? ఇది భారత్ పరంపర. మొదట్లో సత్రియాని కేవలం మగవారే చేసేవారు, కానీ ఇప్పుడు ఈ నాట్యాన్ని స్త్రీలు కూడా ప్రదర్శిస్తున్నారు. సత్రియా ప్రధానంగా భక్తి మార్గాన్ని ప్రచారం చేయడానికి ఉద్భవించింది. ఇది అంకియా నాట్లో భాగంగా పురాణ గాథలను, ముఖ్యంగా శ్రీకృష్ణ లీలలను వివరించడానికి ప్రదర్శిస్తారు. ఇందులో 2 ముఖ్యమైన భాగాలుంటాయి: పౌరుషిక్ భంగి, శ్రీ భంగి. మ్యాస్క్లిన్ క్యారెక్టరిస్టిక్స్తో ఉన్న కఠినమైన కదలికల్ని పౌరుషిక్ భంగి అంటారు. ఫెమైన్ నేచర్తో ఉండే లాస్యమైన భంగిమల్ని శ్రీ భంగి అంటారు. ఈ డ్యాన్స్ ఫామ్స్లో బోర్గీత్ అనే ప్రత్యేకమైన భక్తి గీతాన్ని ఉపయోగిస్తారు. నర్తకులు అస్సాంకి చెందిన పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, నుదుటిన వైష్ణవ తిలకం ధరిస్తారు. చూడటానికి చాలా ప్రశాంతంగా, సరళంగా ఉండే సత్రియా అస్సాం సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. మరింత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.